హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి సూపర్ టేస్టీ అండ్ హెల్దీ లడ్డు రెసిపీని అయితే మీకు చూపించబోతున్నాను. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రోజుకొక లడ్డు తింటే చాలండి. పిల్లల పెరుగుదలకి అండ్ అలాగే హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ రెసిపీ అని చెప్పొచ్చు. ఈవెన్ ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా డైలీ ఈవినింగ్ టైంలో ఒక లడ్డు తింటే చాలండి. బేబీ పెరుగుదలకి చాలా హెల్ప్ చేస్తుంది ఈ రెసిపీ. మరి ఈ హెల్దీ పెసర లడ్డూని ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఫస్ట్ ఇక్కడ ఒక కప్పు దాకా పెసరపప్పును తీసుకోండి. దీనినే గ్రీన్ గ్రామ్స్ అని కూడా అంటుంటాం కదా. ఇప్పుడు ఇందులోకి నీళ్ళని తీసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా ఒకసారి శుభ్రంగా కడిగి తీసుకున్నాక ఇప్పుడు ఏదైనా ఒక జల్లెల్లోకి కానీ లేదంటే పొడి క్లాత్లోకి కానీ వేసి ఒక 2 నిమిషాల పాటు వదిలేయండి. మరి మనకి తడి మొత్తం ఆరిపోవాల్సిన అవసరం లేదండి. ఎలాగో మనం వీటిని వేయించుకుంటాం కాబట్టి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకొని అందులోకి ఈ పెసరపప్పును వేసి ఒక 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఇలా వేయించుకోవాలండి కలుపుకుంటూ. మీరు ఈ పెసరపప్పుని ఎంత నిదానంగా వేయించుకుంటే లడ్డు టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. వీటిని వేయించుకునేటప్పుడు కూడా మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. 7-8 నిమిషాల పాటు ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకున్నాక ఇప్పుడు ఈ పెసరపప్పు పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 యాలకులను కూడా వేసి వీటిని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు సిరప్ కోసం మీరు ఏ కప్పుతో అయితే పెసలను తీసుకున్నారో అదే కప్పుతోటి 1/4 కప్పు దాకా తురిమిన బెల్లాన్ని తీసుకోండి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని పోసి బెల్లాన్ని కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకోవాలి. ఇక్కడ మనకి కప్పు పెసలకి 1/4 కప్పు బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. మనకి ఇంకా ఒక 1 టేబుల్ స్పూన్ దాకా సిరప్ అనేది మిగులుతుంది. చూడండి, ఇదంతా ఇలా బాగా కలుపుకుంటూ ఒక 2 పొంగులు వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనకి ఈ సిరప్ అనేది ఏ పాకం రావాల్సిన పని లేదు. ఇలా 1-2 పొంగులు వచ్చేసినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఒకవేళ కుదిరితే ఈ సిరప్ని వడకట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, మనము ఈ పెసరపప్పుని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాం కదా. ఇది ఇలా పూర్తిగా చల్లారిపోయినాక ఇప్పుడు ఒక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని తీసుకోండి. నెయ్యి కరిగినాక ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వీటిని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక 2 నిమిషాల పాటు. ఇలా నట్స్ అనేది ఇలా బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అని ఏం లేదండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నెయ్యిలోకి ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పు పొడిని వేసుకోవాలి. ఈ పౌడర్ మొత్తం ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు కలుపుకుంటూ ఒక 5-6 నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ పెసరపప్పు పొడిని. ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే పెట్టేసుకొని ఇలా గరిటెతోటి మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలండి. యాక్చువల్గా నెయ్యిలోకి ఈ పౌడర్ని వేసినప్పుడు కొంచెం ముద్దలు కట్టినట్టుగా అనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం, ఇలా మ్యాష్ చేస్తూ కలుపుతూ ఉంటే పొడిలా అయిపోతుంది. ఇది వేగేటప్పుడు కూడా మనకి మంచి అరోమా అనేది వస్తుంది. ఇప్పుడు ఈ పొడి చాలా కాలుతుందండి. సో దీనిని చేతితో ముట్టుకోకుండా ఇలా ప్లేట్లోకి వేసి ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేయండి. ఈ పౌడర్ అనేది పూర్తిగా చల్లారిపోయినాక ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న నట్స్ని అలాగే మనం కరిగించి పక్కన పెట్టుకున్న బెల్లపు సిరప్ను కూడా ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. ఈ బెల్లపు సిరప్ని ఒకటేసారి యాడ్ చేసుకోకూడదు. ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ ఒకసారి స్పూన్తో ఇలా కలిపేసుకోండి. ఇలా ఒకసారి స్పూన్ తోటి కలుపుకున్నాక ఇప్పుడు చేతితోటి ఇలా బాగా కలుపుకోవాలి. మీరు ఈ బెల్లపు సిరప్ని ఒకటేసారి యాడ్ చేసుకోకూడదండి. చూసుకుంటూ ఇక్కడ మనకి లడ్డు కన్సిస్టెన్సీ వచ్చిందో రాలేదో చెక్ చేసుకుంటూ తీసుకోవాలి బెల్లపు సిరప్ని. ఇక్కడ నేను చెప్పిన మెజర్మెంట్స్ని కరెక్ట్గా ఫాలో అయ్యి చేశారంటే మీకు అంతా కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ మీకు ఎంత సైజు లడ్డు కావాలో అంత సైజు లడ్డుని ఇలా చుట్టేసుకొని పక్కకు తీసేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన హెల్దీ పెసర లడ్డు రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చేసేయచ్చు ఈజీగా. మరి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.